ఫ్రెండ్స్, పీజీ న్యూస్కి స్వాగతం. వైమానిక స్థావరాల మూసివేత కారణంగా మార్చి 6వ తేదీ నుండి 7, 8 తేదీల్లో అనేక గమ్యస్థానాలకు మరియు బయలుదేరే విమానాలను రద్దు చేస్తున్నట్లు ఒమాన్ ఎయిర్వేస్ ప్రకటన చేసింది. అయితే ప్రభావిత మార్గాల్లో అమాన్ AMM, దుబాయ్ DXB, బహ్రెయిన్ BAH, దోహా DOH, దమామ్ DMM, కువైట్ KWI, కోపెన్హగన్ CPH, బాగ్దాద్ BGW మరియు కసాబ్ KHS ఉన్నాయి. ఇతర గమ్యస్థానాలకు వెళ్లే విమానాలను స్వల్ప జాప్యాలను ఎదుర్కొంటాయని, అయితే అవి షెడ్యూల్ చేసిన సమయాల ప్రకారం నడుస్తాయని ఎయిర్లైన్స్ తెలిపింది. ఇంతలో ఒమాన్ విదేశాంగ మంత్రి బదర్ అల్బూర్ సైదీ మాట్లాడుతూ, గల్ఫ్ నుండి ఇంటికి వెళ్ళాలనుకునే ప్రతి ఒక్కరికి ఒమాన్ ప్రభుత్వం మీ ప్రభుత్వాల మరియు అంతర్జాతీయ విమానయాన సంస్థలతో కలిసి విమానాలను ఏర్పాటు చేస్తోంది. మీరు ఏ పాస్పోర్ట్ కలిగి ఉన్నా మేము ప్రతి ఒక్కరిని ఉద్దేశిస్తున్నాము అని దేశాల పౌరులకు భద్రత మరియు భద్రతకు మానవ హక్కు ఉంది. ప్రజలు ముఖ్యంగా ఇప్పుడే యుద్ధాన్ని ఆపుదామని అన్నారు. ఫ్రెండ్స్, గతంలో మనం కరోనాలో బాధపడినట్టుగా బాధపడకుండా ఎవరైనా సరే మీకు ఇళ్లకాడ ఏదైనా సమస్యలుండి ఇంటికి వెళ్ళాలనుకున్న వాళ్ళు ఈ ఫ్లైట్లన్నీ పూర్తిగా ఆగకముందే మీ యొక్క పనులు పూర్తి చేసుకోండి. ఎందుకంటే గవర్నమెంట్ వారు అకమాలు కూడా పొడిగిస్తూ ఉన్నారు. కాబట్టి మీకు ఎటువంటి టెన్షన్ లేదు. ఎందుకంటే తీవ్రంగా బాగా ముదిరిపోయే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ ఒక్కొక్కటిగా బంద్ అవుతూ వస్తూ ఉన్నాయి. కాబట్టి ఏదైనా ముగిసిపోతే మేలే, మంచిదే అందరికీ కూడా. లేదు ఇలా కంటిన్యూ అవుతూ ఉంటే కొన్ని విషయాలకైతే దారితీసే అవకాశం ఉంది. కాబట్టి ఎవరైనా ఇళ్ళకి వెళ్ళాలనుకున్న వాళ్ళు జాగ్రత్తగా వెళ్ళాలని మన ఛానల్ ద్వారా తెలియజేస్తూ ఉన్నాను అనమాట. ఎందుకు అంటే గతంలో మీ అందరికీ కూడా తెలిసి ఎంతమంది ఎన్ని ఇబ్బందులు పడ్డారనే విషయాలన్నీ కూడా మీ అందరికీ కూడా తెలుసు. అనేక మందికి మన ఛానల్ ద్వారా కూడా చాలా టికెట్లు అయితే తీసిచ్చాము అప్పట్లో కూడా. అట్లా చాలా ఇబ్బందులు పడే అవకాశాలు అయితే ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎందుకైనా మనకు ఒక కరోనా రావడం ఒక గుణపాఠం, ఒక హెచ్చరిక లాంటిది అనమాట. కాబట్టి దాన్ని అర్థం మనసులో పెట్టుకొని మీ అందరికైతే నేను ఈ సలహా అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, బై, టేక్ కేర్. మరొక వీడియోలో మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం.